ఘట్కేసర్ మున్సిపల్ పరిధి రైల్వే వంతెన నిర్మాణంలో పనులు వేగవంతం చేసేందుకు అదేవిధంగా కోర్టులో ఉన్న 11 మందికి టీడీఆర్ ఇప్పించేందుకు కృషి చేస్తామని మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ అబసాని యాదగిరి యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాలు యాదవ్, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుగురి మాచేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్, సీనియర్ నాయకులు మారం లక్ష్మిరెడ్డి, మాజీ బ్యాంకు డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు, మాజీ ఆలయం చైర్మన్ చిత్తర యాదవ్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు ఫరూక్, మాజీ వార్డు సభ్యులు సల్లూరి నరసింహరావు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శ్రీనివాస్, ఎస్టీసెల్ సురేష్ నాయక్, యూత్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కాయూం రఫీక్, గోదా గణేష్ యాదవ్, సత్తిరెడ్డి, తోకా రాజు, మనుక కుమార్, కడుపుల రాజు, సల్మాన్ రాజు, వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు. పద్దెనిమిది సంవత్సరాల వనవాసం మా ఘట్కేసర్కు ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీన్ని పట్టించుకునే నాదులు లేడు. మొన్న 3 నెలల కింద 84 ఇళ్ళు తీసేయడం జరిగింది. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకులు కోర్టులలో కేసులు పెండింగ్ ఉండగా కూడా వారం రోజుల నుంచి వాళ్ళని పిలిచి మాట్లాడి, అయ్యా స్వచ్ఛందంగా తీసుకోండి, మన ప్రభుత్వానికి దెష్ట పేరు వస్తుంది, మీ స్థలానికి రేపు టీడీఆర్ ఇస్తాము, లేదంటే పక్కన కట్టుకుంటే అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఎవరెవరైతే ఆ ఇంటి ఓనర్లు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ బృందం అంతా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు వాళ్ళే సొంతంగా నిలబడి ఇల్లు తీసేసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు, ఘట్కేసర్ వాసులకు
బస్సు వసతులు లేక పోనీకి రహదారి మొత్తము బంద్ అయిపోయింది. ఒకప్పుడు గట్కేసర్ అంటే ఇక్కడి నుంచి వరంగల్ పోయే బస్సులన్నీ మొత్తం గట్కేసర్ మీదుగా పోతుంది. ఇప్పుడు మా గట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా బైపాస్ రోడ్డు పోయి బస్సు ఎక్కాల్సి వస్తుంది. అవన్నిటికి కూడా ఈరోజు మేము వనవాసం వెళ్ళి 18 సంవత్సరాల వనవాసం పోయి సస్యశ్యామలంగా మా స్వతంత్రం మాకు వచ్చినట్టు అయింది. గట్కేసర్ వాసం గెలిచిన ఎంపీ ఏమో ఒకతను ఉంటాడు, మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మాజీ మంత్రి ఏమో దేశాలు తిరుగుతాడు. మా ప్రజలు పట్టించుకోరు. ఈ ప్రజలను పట్టించుకున్న పాపాన పోదు. గురుకుల పాఠశాలను పట్టించుకోరు, ఫ్లైఓవర్ బ్రిడ్జి పట్టించుకోరు. ఎవరైతే ప్రజలకు రోడ్లు వెడల్పులో పోయినాయో వైడనింగ్లో పోయినాయో వాళ్ళని పట్టించుకోరు. కానీ వాళ్ళ జల్సాలు మాత్రం ఎన్నికలు వస్తే ప్రజలకు పైసలు పెట్టి ఓట్లు కొట్టుకుంటామనే ఆంభవంతో ఉన్నటువంటి మంత్రికి బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు, మళ్ళా ఎమ్మెల్యే గెలిచిండు. 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి ఒక ఫ్లైఓవర్ పట్టించుకున్న పాపన పోలే. మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా ఒప్పుకొని స్వచ్ఛత వాళ్ళ సొంతం డబ్బులతో జేసీబీలు పెట్టి రోడ్డు సాఫ్ చేయిస్తాం. కనుక వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజులలో వాళ్ళందరికీ ఈ మున్సిపాలిటీ తరఫున ఏదైతే కార్యక్రమాలు కావాలో టీడీఆర్ ఇవ్వాలో ఇంకేదైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా ఇస్తామని చెప్పి 30 కోట్ల కూడా చెప్పు.